తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని ఆదుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తూ ఉద్యమకారుల గుర్తింపు కోసం సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఒక కమిటీని నియమించారు. సీనియర్ రాజకీయ నేత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు చైర్మన్గా కేకే కమిటీ ఏర్పాటు చేశారు. కేకే కమిటీపై ఉద్యమకారుల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారుల రిజిస్టర్ ఫారం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కేవీ కృష్ణారావు మాట్లాడుతూ కేకే కమిటీ ఉద్యమకారులను కలుపుకొని పోతూ తీర్మానం చేయాలని, వారిని సంప్రదించకుండా వారి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, కేకే ఎప్పుడు ఉద్యమం చేశారో తనకు తెలియదని, కోదండరాం గారి ఉద్యమంలో పాల్గొన్న విషయం మాత్రమే తనకు తెలుసు అని ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రిజిస్టర్డ్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులని గుర్తించాలని దాదాపు 8 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తుంది. నిన్నగాక మొన్న ప్రభుత్వం నుంచి ఒక పేపర్లో చిన్నగా కేకే కమిటీ అని దాని విధి విధానాలు కొన్ని ఎట్లా అనేది ప్రచురితమైంది. మేమేమంటున్నామంటే ఉద్యమకారులని ఫస్ట్గా పారదర్శకంగా గుర్తించమని ఎప్పటి నుంచో వేడుకుంటున్నాం. ఆ కమిటీ విధి విధానాలను కూడా ఒక జీవో విడుదల చేసి లీగాలిటీ ఉన్న కమిటీ అయితే దట్టు కాలపరిమితి అంటే టైం బౌండ్ కమిటీ అయితేనే దాన్ని ఒప్పుకుంటాం మేము. అదేవిధంగా ఆ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళైతేనే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. మరి కేకే గారు తెలంగాణ ఉద్యమంలో ఏం చేశారో ఏందో మాకు తెలియదు. ఆయన ఉద్యమం గురించి డైరెక్ట్గా ఏ రోజు కూడా మమ్మల్ని సంప్రదించినటువంటి సందర్భం. కోదండరాం గారు అయితే తెలంగాణ జేఏసీ నడిపారు. అదేవిధంగా అక్కడ పొన్నం ప్రభాకర్ గారు కూడా అప్పుడు ఎంపీగా ఉండి ఎంపీల యొక్క అధ్యక్షుడిగా ఉండి ఉద్యమం నడిపారు. అదేవిధంగా రాముల నాయక్ గారు కూడా ఉద్యమానికి సంబంధించిన వాడే, అద్దంకి దయాకర్ గారు కూడా ఉద్యమానికి సంబంధించిన వాడే. ఇటువంటి వ్యక్తులైతే మాకు భేదాభిప్రాయాలు ఏమి ఉండవు. కానీ వాళ్ళ యొక్క పని ఏందనంటే ఉద్యమ సంఘాల నేతలతోని ఉద్యమకారులతోని డైరెక్ట్గా సమావేశమై వాళ్ళ బాధలను తెలుసుకొని అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే తమ విధి విధానాలని రూపొందించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. పెద్దలు డాక్టర్ కేవీ కృష్ణారావు గారు రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా గౌరవ అధ్యక్షుడు శ్రీ గుంతేటి వీరభద్రం గారు, వర్కింగ్ ప్రెసిడెంటు మధుగౌడ్ గారికి, మన వైస్ చైర్మన్ గారు బచ్చలకూర పద్మాచారి గారు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఈరోజు డాక్టర్ గారు చెప్పిన విషయాలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రిజిస్టర్డ్ ఉద్యమకారుల సంఘాన్ని పటిష్టం చేయడం కోసం మేము కమిటీలను వేయడానికి నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం కొన్ని కమిటీలను వేస్తున్నాం. తర్వాత రేపు అందరం సమావేశమై దీన్ని బలోపేతం చేస్తామని చెప్పని మాకు ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చారో ఉద్యమకారులకు 250 గజం స్థలం, ఇంటి నిర్మాణానికి 10 లక్షలు, ఆరోగ్యశ్రీ కార్డు, సంక్షేమ పథకాలు అన్నింటినీ ఇస్తామన్నారు. మేమేం అడగటంలే. గవర్నమెంట్కి 10 లక్షలు ఇస్తే బరువు పడుతుంది, మా ఖజానా ఖాళీ ఉందని రేవంత్ రెడ్డి గారు మొత్తుకుంటున్నాం. మాకేమి అక్కర్లే. ఖమ్మం చుట్టుపక్కల చాలా ఖాళీ స్థలం ఉంది. వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా ముందుగా మాకు స్థలాన్ని కేటాయించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యమకారులంటే ఈరోజు ఏదో ఎఫ్ఐఆర్లో ఉన్న నలుగురు చేస్తేనో లేకపోతే జైలుకు పోయిన వాళ్ళు చేస్తే కాదు, సకల జనుల సమ్మె ఇట్లాంటివన్నీ మొదలుకొని ఆర్టీసీ వాళ్ళు వాళ్ళ వల్ల ఉద్యోగస్తుల వల్లే మనకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈరోజు ఖమ్మంలో 3 మంత్రులు సకల సౌకర్యాలని అనుభవిస్తారు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రం రావటం వల్ల. ఇదే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే 3 మంత్రులు మనకు వచ్చాయి ఖమ్మం జిల్లాకి. అందుకోసం దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అనుభవించేది ఎట్లయితే అనుభవిస్తారో మాకు కూడా ఉద్యమకారులకి మీరు న్యాయం చేయాలని చెప్పని 3 మంత్రులు కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. మీరు ఇవ్వకపోతే వివిధ రూపాల్లో మేము ఉద్యమాలు చేస్తామని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తూ మేము కమిటీని నియమించుకోవటం కోసం కొన్ని కమిటీలు వేయటం జరిగింది.
గౌరవ సలహాదారుడు శ్రీ గుంతేటి వీరభద్రం గారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్, ఉమ్మడి ఖమ్మం వర్కింగ్ చైర్మన్ బత్తిని మధు గౌడ్ గారు, ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ బచ్చలకూర పద్మాచారి గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లాకి జిల్లా అధ్యక్షులుగా నేలవల్లి వెంకటేశ్వర్లు గారు, ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే యాకూబ్ గారు, ప్రధాన కార్యదర్శి మోత్కూరు వెంకటేశ్వరాచారి, కార్యదర్శి రయీస్ అన్వర్, కోఆర్డినేటర్ అబ్బాస్, అధికార ప్రతినిధి శ్రీనివాస్ నాయక్ గారిని ఇట్లా ఖమ్మం జిల్లా వరకు నియమించడం జరిగింది. అదే ఖమ్మం నియోజకవర్గానికి అధ్యక్షులుగా గాజుల రవికుమార్, అధ్యక్షులు ఖమ్మం నగర అధ్యక్షులను బాలిని భాస్కర్ రెడ్డి గారిని, రఘునాథపాలెం నాగుల్ మేరాని, మదిర నియోజకవర్గానికి ఇనుప శ్రీను అధ్యక్షులుగా, పాలేరు నియోజకవర్గానికి బొబ్బిలి భరత్ చంద్ర అధ్యక్షులుగా, సలీం గారిని ప్రధాన కార్యదర్శిగా, సత్తుపల్లి నియోజకవర్గానికి పంతంగి మారుతి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇదే కాకుండా 2-3 రోజుల్లో మేము పెద్ద ఎత్తులో సభ పెట్టుకొని తత్తెమ్మ కమిటీలన్నింటినీ కూడా పూర్తి చేసి ఈ యొక్క ఉద్యమకారుల రిజిస్టర్ ఫారాన్ని బలోపేతం చేస్తామని చెప్పని కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నాను.